ఎక్కించాలి అని మనం అనుకోవచ్చు. అయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు ఏమి పరవలేదు అటువంటి ఆయన్నే గణపతిగా మన హృదయాలను ఆయన బలపరుస్తూ పరిశుద్ధ లేఖనాలకు వెళ్ళే ముందుగా ప్రభు యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ప్రభు ఉన్నారు. గత దినాలు ప్రతి వాక్యాన్ని కూడా మన హృదయంలో జాగ్రత్త చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకనగా వాక్యం ద్వారానే ప్రభు ఉన్నాడు. ఏమి కలిగే పరిస్థితులని వాక్యము పరచగలిగే పరిస్థితులు కనుక అటువంటి స్థితి నుంచి దేవుడు మన జీవితాన్ని ప్రశ్నించి కాపాడచ్చు. ఈ వాక్యాన్ని సమకూరుస్తూ ఈ వాక్యాన్ని మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తాం భద్రం చేస్తాం. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు భూలోకం ప్రార్థన కూడిక అనేది జరగలేదనుకుంది, లేకపోతే మనం మందిరానికి వెళ్ళటానికి వెళ్ళలేదనుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన హృదయంలో ఉన్న వాక్యాన్ని మనం ఏం చేసుకుంటున్నట్టే బలపరుస్తాం. దేవుని యొక్క మన వినిపిని జాగ్రత్త చేస్తున్న దేవుడికి మహిమ కలుగునగాక. తమ్ముడు ప్రభు యొక్క లేఖనాల్లో ముందుగా ఇంకొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. చేత మనము అధికముగా ఆయన కృపను అనుభవించేటట్టుగా, ఆయన కృపను ఆనందించేటట్టుగా ఆత్మను ఆనందించటం, ఆ కృప ద్వారా వచ్చినప్పుడు మనకు నేర్పిస్తూ జీవము కలిగింది. దేవుని యొక్క వాక్యము మరి రెండంచులుగా కలిగిన అర్థము సంఖ్యలో వాడు ఏంటంటే పరిస్థితి లేఖనాల్లో రాయబడుతూ వచ్చింది. ఈ రాయడంటే వాక్యం ఆ వాక్యం మనం ఏ విధంగా మనలోకి తీసుకోవాలి, తీసుకున్న వాక్యాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మనం ఏ విధంగా వాక్యం ద్వారా నడవలో నేర్పిస్తూ మనం వినేటప్పుడు మన వినికిడి జీవించబడాలి. ఎందుకు జీవించబడాలంటే మనం వింటున్నట్టే ఉంటాం. దాన్ని మనం గ్రహించుకోలేదు. మెరుగుని పరిస్థితి కాబట్టి అటువంటి మన దేవుడు మన చేతిని జీవించి మనకు సహాయం చేయాలి. అదే వాక్యాన్ని మనం గ్రహించుకోవటానికి మన హృదయాన్ని గ్రహించగలిగిన ఆత్మని దేవుడు మనకు అనుగ్రహిస్తేనే ఆ మాటలు మనం గ్రహించుకునే వారుగా మనం ఉంటాం. కాబట్టి ఇంటి నిమిత్తం మనం ఏం చేయాలంటే దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఆ వినికిని జీవించాలని మాట్లాడేటట్లుగా నా హృదయాన్ని తెరవండి తండ్రి, నీ మాటను నేను గ్రహిస్తున్నట్టుగా ఆ గ్రహింపగలిగిన ఆత్మను ఆలోచించాలని దేవుని గడిచేవారు. వీటిలో మనం ఉన్నప్పుడు మన జీవితాన్ని ఆయన అంటే మనం ఎట్లా ఉన్నామంటే ఆశపడుతున్న దాన్ని ఆయన గుర్తుపరిచే దేవుడిగా, బలపరిచే దేవుడిగా ఉన్నాడు. నేను చేసే దేవుడిగా ఈ కార్యములను చేయటానికే ముందుగా ఇష్టానికి వస్తూ ఉన్నాడు మంచి దేవుడి. ఆ దేవుని యొక్క నామంలో ఈ శ్వాసం కలిగి వాక్యము జీవము కలిగించి వాక్యము రెండంచులు కలిగిన అడ్డును కంటే వాడి ఉంటుంది. మనం ఎప్పుడైతే మన హృదయంలో పెట్టుకుంటామో ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా జాగ్రత్తగా హృదయం. ఈ వాక్యం నాలో ఉంటే నాలో జీవం ఉంది. ఈ వాక్యం నాలో ఉంటే ఇది నా జీవితం ఎట్లా ఉందంటే ఒక ఆయుధంగా ఉంది. అది ఎట్లా ఎటువంటి ఆయుధం అంటారు? 2 అంచులు కలిగింది. ఖడ్గానికి రెండు పక్కల అంచులు కలిగిందంట. తర్వాత దానికంటే వాడిని ఏంటి అంటే అటువంటిది వాక్యం. కనుక అటువంటి వాక్యాన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ఉంచుకోవాలి. మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకు ఇది వాడి కలిగింది అని చెప్పుకోవాలంటే శత్రువు ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలంటే ఎవరిని మింగుదమా అని కొనిసాడుతూ ఉంటాడమ్మా. ఆ కొనిసాడే శత్రువుని జయించడానికి మనకేం కావాలంటే ఈ వాడి కలిగిన అడ్డు అంటే వాక్యం కావాలి. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? మనలో చూస్తూ ఉంటాం. మనం గత కాలంలో ఇంటికి వచ్చి ఏదో ఒక పుకారు గుర్తించారు. ఎవరో రాత్రి పూట ఎవరో ఒక స్త్రీ పిలిచిందంటే ఆ స్త్రీ పిలిచింది కాబట్టి ప్రతి ఇంటి మీద ఏమని రాసుకోవాలన్నారు? స్త్రీ రేపురా అని. లేకపోతే ఆ స్త్రీ రాకపోయిన దేశానికి నిన్న గడప దగ్గర ఏం చేస్తున్నారు? చీపురు కట్టలో ఏ చెప్పులో ఏమో పెట్టుకుని
పడుకునే వారికి ఉంటుంది. ఎందుకని ఆ శత్రువు లోనకు ప్రవేశిస్తారు. అయితే ఇది పుకారు కాదు, ఇది స్వచ్ఛమైన వాక్యం. ఈ వాక్యం ద్వారా మనం బ్రతకాలి అంటే, దేవుని నీడలో మనం వర్ధిల్లాలి అంటే, మన జీవితానికి ఆయన సహాయం చేసే దేవుడు ఏమంటారంటే, ఈ వాక్యం యొక్క విలువలు తెలవాలి. ఈ వాక్యం నాలో ఉంటే నాలో ఏముంది? జీవం ఉంది. ఈ వాక్యం నాలో ఉంటే నాలో ఏముందంటే ఆడగలిగిన శబ్దంగా అది పనిచేసేదిగా ఉన్నది అని మనము వాక్యాన్ని జాగ్రత్తగా పనులు ఉంచుకునే వారిగా ఉన్నాం. ఎప్పుడు పని చేస్తూ ఉంది? శత్రువుని ఎదిరించాలి. అదే సమయంలో ఎప్పుడు పని చేస్తూ ఉందంటే మనకు మార్గాన్ని చూపించాలి, మార్గంలో మనం నడిపించాలి. ఈ వాక్యం పని చేస్తూ ఉంది. అంతేకాదు ఈ వాక్యం ద్వారానే మన బ్రతుకు నెమ్మది కలిగేటట్టు, ఈ వాక్యం ద్వారానే మనకు సమాధానం కలిగేటట్టుగా, ఈ వాక్యం ద్వారానే మనము స్థిరపడేటట్లుగా ఈ వాక్యానికి ఇన్ని లక్షణాలు ఇంకా చెప్పుకుంటూ ఉంటే ఎన్నో. కనుక ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మనలో దాచుకునే సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఆ రీతిగా మనల్ని పోషిస్తూ మర్చిపోకుండా పోషిస్తుంది. అలా చెప్తున్నాడు, ఈ వాక్యాన్ని మర్చిపోతే నువ్వేం పోగొట్టుకుంటున్నావు? నీవన్నీ పోగొట్టు. ఈ వాక్యాన్ని మర్చిపోతే నీకు కావలసిన సాధనాన్ని ఆయుధం పోగొట్టుకుంటుంది. కనుక అది పోగొట్టుకునే స్థితిలో మనం ఉండక దాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలి, దాచుకునే వారిగా మనం ఉండాలని ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క లేఖనంలోకి వెళ్ళే ముందుగా ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చింది. ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా వాక్యం ద్వారా ప్రభు ఏమంటున్నారంటే, వాక్యాన్ని మనం చూస్తే ఈ వాక్యము మన యొక్క తీరులోకి వెళ్ళేదిగా ఉంది, ఈ వాక్యమే మన మూలికలోకి వెళ్ళేదిగా ఉంది, ఈ వాక్యమే మన ప్రాణాత్మ దేహములను విభజించేదిగా ఉన్నది. దేవుని యొక్క లేఖన చలవించుకోండి. పరిశుద్ధ లేఖనాలు తీసుకోవడం ఇబ్రిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంచెను వాడుగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని ఇష్టము ఏది లేదు. మనం ఎవరికి చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని పనులకు సమస్తమును మరుగులేక చేతగా ఉన్నది. దేవునికి పనులు కలుగులేక దేవుని యొక్క లేఖనాలను మనం తెలిసే ముందుగా ప్రభు చెప్తూ వచ్చాడు. వాక్యం ఏమయ్యింది? ఆ వాక్యాన్ని దాచుకుంటే నువ్వు ఏం సంపాదించుకున్నావు? దేవాన్ని సంపాదించుకున్నావు. ఆ వాక్యమే నీలో ఉంటే అది ఒక సాధనంగా పనిచేస్తూ ఉంది అని చెప్తూ ఉంటారు. చెప్పిన దేవుని దగ్గర మనం వేసుకునే మాటని ప్రభు ఇంకా మనకు జ్ఞాపకం చేస్తుంది. చూసినప్పుడు ఎందుకనగా పైన రాయబడుతూ వచ్చింది 11వ వచనంలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరు పడిపోకుండా ఆ విద్యార్థిలో ప్రవేశించినట్టు జాగ్రత్త పడము. అవిధేయత, ఇప్పుడు వాక్యం వినేటప్పుడు అవిధేయంగా ఉంచకూడదు. వాక్యం దగ్గరకు మనం వచ్చినప్పుడు, దేవుని పనికి మనం వచ్చినప్పుడు విధేయత చూపించే వారిగా ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. లోబడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం ఏం చేస్తున్నట్టు మనల్ని విశ్రాంతిలోకి ప్రవేశింపజేస్తూ ఉంది. అంటే నెమ్మది మనకు కలుగు చేస్తూ ఉంది. దేవుని యొక్క ఉన్నతమైన మార్గంలో మనం నడిపిస్తూ ఉంది. అయితే గతకాలంలో మన పితరులు ఏం చేస్తూ వచ్చారంటే ఆ వాక్యానికి అవిధేయులైతే వచ్చారంట. అవిధేయులైన కారణంగా వారి విశ్రాంతిలో ప్రవేశించినట్టు జాగ్రత్త పడలేదు అని చెప్పుకుంటారు. మనకు దేవుని ఇంటికి వచ్చిన మనము, దేవుని సన్నిధికి వచ్చిన మనము తెలుసుకోవాల్సిన సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నది. మనము మొదట వాక్యానికి విధేయత చూపించే వారిగా ఉండాలి. విధేయత చూపించినప్పుడు ఈ వాక్యం మనం ఏం చేస్తూ ఉంటుందంటే విశ్రాంతిలోకి ప్రవేశింపజేసుకోండి. ప్రభు యొక్క లేఖన కలిగిస్తుంది. ప్రవేశింపజేసే వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినేవారిగా, జాగ్రత్తగా వాక్యాన్ని గ్రహించే వారిగా, వాక్యాన్ని అనుసరించే వారిగా మనం ఉండాలి. గొప్ప కార్యం ఈ వాక్యం మన జీవితాన్ని చేస్తుంది. మనం అనుకోవచ్చు, నా పక్షంగా మా అమ్మ ఈ కార్యం చేస్తుంది, లేకపోతే నా పక్షంగా మా నాన్న ఈ కార్యం చేస్తుంది, నా పక్షంగా నా భర్త ఈ కార్యం చేస్తుంది, లేకపోతే నా ప్రభుత్వం ఈ కార్యం చేస్తారని మనం అనుకోవచ్చు. అయితే మనపక్షంగా పోరాడేది, మనపక్షంగా దేవుని నీతిని నెరవేర్చడానికి కార్యాభివృద్ధిని కలిగించేది ఎవరంటే దేవుని యొక్క వాక్యము.
కనుక ఈ వాక్యానికి మనము ఈ దేవుడికి చూపించే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉంటుంది. జాగ్రత్త పడవలను, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలగా ఉండవలసిన గల ఎటువంటి సత్యము సంఖ్యను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కీలును మూలుగులు విభజించినంత మట్టుకు దూరుతూ ప్రాణము ఆత్మను దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ప్రాణానికి ఏమంటుంది అంటే ఆస్తులు ఉంటుంది. ప్రాణానికి ఆస్తులు ఉంటుంది. ఏం ఆస్తులు ఉంటుంది అంటే ప్రాణానికి మనం ఎండలో నుంచి మనం వచ్చాము. ఎండలో నుంచి మనం వచ్చినప్పుడు ఈ ప్రాణం ఎటువంటి ఆశగా ఉంటుంది, భక్తికి తీసుకోవాలి, రాహంతో ఉంటుంది. భక్తికి తీసుకోవాలని ప్రాణానికి ఆశ ఉంటుంది. ఆశ ఉన్నప్పుడు ప్రాణం ఏం చేస్తుందంటే దానిని ఆశించేదిగా ఉంటుంది. వాక్యం వచ్చి ఏం చేస్తుందంటే ఆ యొక్క ప్రాణాన్ని తర్వాత చూసినప్పుడు ఆత్మను ప్రాణాత్మలను వీరును మూలుగును విభజించినంత మట్టుకు దూరుతూ ఉన్నది. దేవుని యొక్క లేఖనాలు జాగ్రత్తగా ఉంటే మనం చాలా నేర్చుకోబోతున్న విధానాన్ని పరిశుద్ధ లేఖనాల్లో మనం అవి చెప్తూ ఉన్నాం. ప్రాణం ఆశించిన దాన్ని మనం కూడుకునే వారిగా ఉంటాం. వాక్యాలు మనం గమనించినప్పుడు యాకోబు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అయితే ఏసాము బయట ఏనాటిగా తిరిగి వచ్చాడు. ఎండలో అలిసిపోయింది. వచ్చేసరికి బాగా కడుపు ఏమవుతుందంటే ఆకలి అయిపోతుంది. ఆకలి అయితే ఉన్నప్పుడు అక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే ఆ ప్రాణము సొమ్మతుల్లిపోతుంది. ప్రాణం సొమ్మతుల్లిపోతున్న దాన్ని బట్టి ఇప్పుడు దాని కూరను ఆశించాడు. రెర్రగా కనపడుతుందంట, దాన్ని ఆశించాడు. ఇంకా జాగ్రత్తగా చెప్తున్నాడు. ఎందుకు ఆశించాడు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలోకి మనము వివేకగలిగా వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు వాక్యం ఏం చేస్తూ ఉంటుందంటే నీ చిక్కుడు కూరను ఆశించి నీ జాతత్వాన్ని పోగొట్టుకునే దానికంటే చిక్కుడు కూర లేకుండా చనిపోయినా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావని వాక్యం చేస్తుంది. కానీ ఈ ప్రాణం ఏం చేస్తుందంటే ఆ కూరను ఆశిస్తూ జాతత్వాన్ని పోగొట్టుకునేటట్టుగా చేస్తుంది. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ప్రాణము ఆత్మలను విభజిస్తూ ఆత్మ ఏం చెప్తుంది, వాక్యాన్ని నీలో ఉంచుకుని ఆ వాక్య ద్వారా నువ్వు గట్టుకోండి. కానీ ప్రాణం ఏం చేస్తుందంటే లోకములో ఉన్న దాన్ని ఆశించి దాని కొరకు పరుగులెత్తేదిగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య వారిద్దరి జీవితాలు మనం చూసినప్పుడు ఆది కాండానికి రండి. ఆది కాండము 25వ అధ్యాయము. ఇక్కడ ఇస్సాకు అనే ఒక తండ్రి గారికి ఇద్దరు కుమారులు మనం చూస్తూ ఉంటాం. అయితే పెద్దవాడి పేరు ఏసావు, రెండో వాడి పేరు యాకోబు. అయితే వీళ్ళిద్దరు కూడా వారి తండ్రి మాటలు ఏం చేస్తుంటారు. 27వ వచ్చిన చదువుతాం. 25వ అధ్యాయం 27 వచ్చిన ఇవే మాటలు మన వినికిడిన ప్రభు దేవుడికి సహాయం చేయను కాక. దేవుని యొక్క వాక్యలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం ఎటువంటిది అనేది చెప్తూ ఉంటాడు. ఆ వాక్యం వచ్చి ఏం చేస్తూ ఉంది, జీవము కలిగిందని, సజీవమైంది, బలము కలిగిందని, రొట్టెలు గల ఎటువంటి సత్యము ప్రజలు వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలును మూలుగును విభజించినంత వరకు తీరుతూ అని రాయబడుతూ. ఈ రాయబడిన వాక్యాన్ని బట్టి ప్రభు ఇక్కడ మనకు చెప్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు. అయితే ఈ ఏసావు 27వ వచ్చిన ఆ చిన్న వాళ్ళు ఎదిగినప్పుడు ఏసావు వేట ఎందు నేర్పరి అరణ్యవాసిగా నేను యాకోబు సాధువై గుడారంలో నివసిస్తూ
వచ్చిందని ఇస్సాకు ఏసావు చెప్పిన శ్వేత మాంసము పిలిపించను కనుక అతన్ని ప్రేమించను, క్రిస్త యాకోబును ప్రేమించను. ఇక్కడ గమనించినప్పుడు ఈ తల్లిదండ్రుల విషయంలో కూడా వాక్యాన్ని మనం తీసుకున్నప్పుడు ఏం చేస్తూ ఉందంటే, తండ్రి ఆ ప్రాణము వేసమాంసం తినాలని చెప్పేసి ఆశపడుతున్నప్పుడంట ఆ కుమారుడు తెచ్చిపెట్టుకున్న ఆ మాంసాన్ని బట్టి అతడు ఆ కుమారుని ప్రేమిస్తూ వచ్చినట్టుగా దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తుంది. తర్వాత రెప్కా యాకోబుని ప్రేమిస్తుంది. ఒకనాడు యాకోబు తలగోర వంటకము వండుకొంటుండగా ఏసావు అలసిన వాడి పొలములో నుండి వచ్చి ఇతడు వంటకం చేస్తూ ఉన్నాడంట. చేస్తున్న సమయంలో ఏసావు పొలముల నుంచి అలసిపోయి వచ్చాడంట. అంటే వేటాడటాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి పొలముల నుంచి అలసిపోయి వచ్చాడు. తర్వాత ఉపయోగించు, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడను. అందుకు యాకోబు జ్యేష్ఠత్వము నేడు నా సిమ్మని యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నా సిమ్మని అడగదా, ఏసావు నేను సాగుబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకు ఎందుకను. ఇక్కడ గమనించిన పరిశుద్ధ వాక్యాన్ని మనం గమనించాం. ఆ వాక్యము ఎటువంటిదో చెప్తూ వచ్చారు. వాక్యము మనలో ఏ కార్యం చేస్తుందో చెప్తూ వచ్చారు. వాక్యము ద్వారా మనం ఎట్లా బ్రతకగలుగుతామో చెప్తూ వచ్చారు. వాక్యానికి విధేయత మనం చూపించినప్పుడు విశ్రాంతిలో ప్రవేశించే వారిగా ఉంటామని వాక్య ద్వారా మనం విశ్లేషించారు. వాక్యానికి అభివృద్ధి విశ్రాంతిని కోరుకునే వారిగా ఉంటాం. ఏసావు జీవితం ఏమవుతూ వచ్చిందో, యాకోబు జీవితం ఏమవుతూ వచ్చిందో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ప్రేమగలిగిన దేవుని దగ్గర వాక్యానికి విధేయత చూపించి ప్రాణము కన్నా నిన్నగా వాక్యాన్ని ప్రేమించి ప్రాణం కన్నా నిన్నగా వాక్యాన్ని అనుసరించినట్టుగా ఈ వ్యక్తి లేక ప్రాణాన్ని ప్రేమిస్తూ వచ్చాడు. సభ యొక్క లేఖనాలు చెప్తుంది, ప్రాణాన్ని ప్రేమించిన వాడు దాన్ని పోగొట్టుకుంటాడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. ప్రాణాన్ని పెట్టడానికి ఎక్కువపడ్డవాడు దాన్ని సంపాదించుకుంటాడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంటాయన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని మన మనసులో పెట్టుకోలేదు. అందుకే వాక్యం వచ్చి ఈ ఆత్మను ఈ ప్రాణాన్ని కూడా విభజిస్తూ ఉన్నారు. ప్రాణం ఏం చేస్తుంది? పైపైన భక్తి చేస్తూ ఉంది, పైపైన వాటిని చూసుకుంటూ ఉంటుంది. ఆత్మ ఏం చేస్తూ ఉంటుందంటే దేవుని యొక్క వాక్యకు లోపం చూసుకుంటుంది, వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటుంది ఆత్మ. కానీ ఆ ఆత్మను ఇక్కడ అనుసరించినట్ట ప్రాణాన్ని అనుసరించి జ్యేష్ఠత్వాన్ని ధృవీకరించేసాడంట. ప్రాణాన్ని పోగొట్టుకునే పరిస్థితులు తను ఏం చేస్తూ ఉంటాడు? దేవుని మాట్లాడుతుంది, దేవుని మాటకే లోపడలేదు, దేవుణ్ణి ప్రేమించలేదు, దేవుని సహాయం ప్రేమించలేదు, ప్రాణాన్ని ప్రేమించింది. దేవుని యొక్క వాక్యం అంటుంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు రాయబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుంచి నేను చదువుతున్నాను. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనాను నన్ను వెంబడింపబోని ఎడల తన తాను విశేషించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగలను. తన ప్రాణమును రక్షించగలను కోరువాడు దాన్ని పోగొట్టుకొను, నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొను. దేవునికి మంచి కలుగునంట. ఇప్పుడు ఏసావును దేవుడు జ్యేష్ఠ కుమారుడిగా ఇచ్చాడు. పరిశుద్ధ లేఖనాలను మనం జాగ్రత్తగా ఇస్తూ ఉంటే దేవుడు చాలా విషయాలు మనకు నేర్పించబోతున్నాడు. జ్యేష్ఠ కుమారుడిగా ఇచ్చాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే జ్యేష్ఠులదే తేజవాసుల సంఘం అని పరిశుద్ధ లేఖన కనిపిస్తుంది. అయితే ఈ జ్యేష్ఠత్వాన్ని రాష్ట్రాన్ని ఏం చేస్తూ వచ్చారంటే ధృవీకరిస్తూ వచ్చింది. మళ్ళా చెప్తాను, ఇదే విషయం దేవుని నామ మహిమార్థంగా మనం రక్షించడానికి ఒక వ్యక్తిని దేవుడు జ్యేష్ఠుడిగా ఏర్పాటు చేస్తుంది. మీకు అర్థమయ్యేటట్లుగా అత్యుత్సాలు వినండి. దానికి ఒక వ్యక్తిని జ్యేష్ఠుడిగా ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు జ్యేష్ఠుడిగా ఏర్పాటు చేస్తున్నాడంటే దేవుని యొక్క వాక్యం అంటుంది జ్యేష్ఠుల సంఘము దేవుని మహిమపరిచే సంఘం. జ్యేష్ఠుల సంఘము దేవుడు ఏర్పాటు చేస్తున్న జ్యేష్ఠుల సంఘము తేజవాసుల సంఘం అని పరిశుద్ధ లేఖనాల్లో కలుస్తుంది. అయితే ఇతడు ఆ జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి మన జీవితంలో జ్యేష్ఠత్వము కలిగి మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది. వాడు మత్తయి సువార్త మళ్ళీ చదువుతున్న అదే మాటలు 25వ వచనం, తన ప్రాణమును రక్షించుకొను వాడు దాన్ని పోగొట్టుకొనదు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొనదు. దేవునికి మహిమ కలుగునని అర్థం. నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునే వాడు దాన్ని రక్షించుకొనదు.
తండ్రి నాకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేది, తండ్రి నాకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేది అనే ఆలోచన కళ్ళు లేకుండా ఆ జ్యేష్ఠత్వాన్ని స్వీకరించారు. నేను పెద్దవాడిగా ఉండేదాన్ని తప్పి ఈ పూర్వని బ్రతకటం బాగుంది కదా అని జ్యేష్ఠత్వం ఏముందని తెలియకరించి తండ్రి ఏర్పాటు చేసే ఏర్పాట్లు అతను నిలవటానికి ఇష్టపడలేదు. తండ్రి ఈ జ్యేష్ఠుని ఏం చేశాను, జ్యేష్ఠులు సంగముగా తేజవాసులు సంగముగా పరిస్థితులు ఏర్పాటు చేసేస్తాను దానిలో ఉండటానికి అతను ఇష్టపడలేదు. అంటే తను ఏం చేస్తాడంటే తండ్రి మాకు స్వీకరించాడు. అందుకే ఇక్కడ చెప్తూ ఉంటాడు, నా నిమిత్తము ప్రాణాన్ని పోగొట్టుకున్న దాన్ని దర్శించుకుంటాడు. అంటే దేవుని వాక్యము నిమిత్తము, దేవుని మాట నిమిత్తము ప్రాణాన్ని పోగొట్టుకున్న దాన్ని దర్శించుకుంటాడు. దేవుని మాట నిమిత్తం, దేవుని మాటను స్వీకరించి ప్రాణాన్ని దర్శించుకోవాలనుకున్నవాడు పోగొట్టుకుంటాడు అని చెప్తూ అటువంటి స్థితిలో ఉన్న దీన్ని బట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే మన జీవితానికి వాక్యం అనేది ఎంత విలువైందో మనకు నేర్పిస్తున్నాడు. వాక్యాన్ని ఎప్పుడు కూడా అవిధేయతతో మనము వాక్యం ఎదుట ఉండే వారిగా ఉండకూడదు. వాక్యం ఎదుట విధేయతగలిగిన వారిగా ఉండాలి. వాక్యం ఎవరు అంటే ఉన్నతమైన అధికారి, ఉన్నతమైన అధికారి, ఉన్నతమైన అధికారి దగ్గరికి మనం వచ్చేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలా విలువ చూపిస్తూ ఉంటాం. విధేయత కలిగి ఉంటాం. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు కూడా మనము చాలా విలువ కలిగి విధేయత కలిగి ఉండే వారిగా ఉంటాం. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి తరచువుని బట్టి అవిధేయమైతే శాంతిని పోగొట్టుకుంటున్నాం, సమాధానాన్ని పోగొట్టుకుంటున్నాం, నెమ్మదిని పోగొట్టుకుంటున్నాం, ప్రాణాన్ని దర్శించుకోలేకపోతున్నాం. ఈ పరిస్థితులు వస్తూ ఉంటున్నాయి. యేసుక్రీస్తు వారు తిరుగులో మరణించి ఆ చివరి సమయంలో ఏం చేస్తున్నదంటే, తండ్రి నా ప్రాణాన్ని నా ఆత్మని అప్పగిస్తూ ఉన్నాను అంటున్నాను. ప్రాణం ఇచ్చేదంట. ప్రాణం పోయేంత వరకు కూడా తండ్రి కొరకే విధేయత చూపిస్తూ వచ్చాను. దేవునికి మహిమ కలుగులుగాక. వల్ల చెప్తోంది, ప్రాణం పోతుంది అని భయపడి దేవుడు అనుగ్రహించిన సంఘము, దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యమైన సంఘము, దేవుని ఏర్పాట్లు మనం తృణీకరించుకునే వారిగా ఉండకూడదు. ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినా దేవునికి లోబడి దేవునికి విధేయత చూపించే వారిగా మనం ఉండాలని ఇక్కడ ఈ వాక్యం ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్తూ ఉన్నారు, ప్రాణాన్ని ఆత్మను ఎందుకు విభజిస్తూ ఉంది? ఆత్మ ఏం చేస్తూ ఉందంటే పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తూ ఉంది. ప్రాణం ఏం చేస్తూ ఉంటుందంటే పరిశుద్ధమైన మార్గాన్ని పక్కన పెట్టి దానికి ఆ ప్రాణానికి ఏ విధంగా సేవ చేరుద్ది, ఆ ప్రాణానికి ఏ విధంగా మరి అలసట తీరుద్ది అని ఆలోచన చేసి లోకం వైపు కనిపించేదిగా ఉంటుంది. కనుక అటువంటి స్థితి నుంచి దేవుడు వాక్యం ద్వారానే విడుదల ఇస్తూ వాక్యం ద్వారానే పక్క చేస్తూ ఉంది. కనుక ఈ వాక్యం యొక్క విలువను మనం ధరించి వాక్యం ఎంత విలువైందో దాన్ని మనం గుర్తుపెట్టుకునే వారిగా, ఆ వాక్యం ఎంత విలువైందో అంత జాగ్రత్తగా మనలో ఉంచుకునే వారిగా ఉండాలని ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. గమనించినప్పుడు యాకోబు ఆ కూర వండుతూ ఉన్నాడంట, అలగోడ వండుతూ ఉన్నాడంట. దేశం అలసిపోయి పనమని తర్వాత నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగను. అందుచేత అతని పేరు ఎదోము అనబడని, అంటే ఎర్రని అని, ఎర్రని కాని చూడు ఒక్క ఎర్రని. అందుకు యాకోబు ఏం చేస్తూ వచ్చాడు? ఇక్కడ యాకోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే యాకోబు దేన్ని కోరుకున్నాడంటే ఈ కూర పోతే పోయి జ్యేష్ఠత్వం నాకు కావాలని కోరుకున్నాడు. చాలా విలువ కలిగిన మాటలు యాకోబు ఎంత జ్ఞానంతో ఇక్కడ అడుగుతూ ఉన్నాడంటే కూరబోతే పోయి ఒక బొద్దు అన్నం లేకపోతే అర్థం జ్యేష్ఠత్వం నాకు కావాలి. దేవుని పిల్లలంగా దేవుని ఇంటిలో దేవుని సంఘంగా మనం బ్రతకడానికి ఇష్టపడే వారిగా మనం ఉండాలి. నేను అర్థంగా చెప్తూ వచ్చిన వాక్యం దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ వాక్యం మనకు తండ్రి దగ్గర పుత్రులుగా కుమారులుగా మనం బ్రతుకుతూ ఆ కుమారుని దేవుడు ఏం చేస్తున్నాడంటే జ్యేష్ఠులుగా మారుస్తుంది. దేవుని యొక్క వాక్యం రాయబడుతూ ఆ కీర్తనకారులు రాస్తూ కీర్తన గ్రంథం మరి అతను రాయబడిన మాటలు ఏంటంటే భక్తులని దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి అని మొరపెడుతూ ఉన్నాడు. తండ్రి అని మొరపెడుతూ తండ్రి కాస్త ఆ కుమారుని జ్యేష్ఠుడిగా పిలుచుకున్నాడు.
అతను నాకు తండ్రి అని మొరపెడుతున్నాడు కనుక ఈ కుమారుడు చేస్తుంది, ఈ కుమారుడు చేస్తుంది. తన మాటలు కూడా చూడండి. కీర్తన గ్రంథం 89 అధ్యాయము, కీర్తన గ్రంథం 89 అధ్యాయము 26 వచ్చు. నీవు నా తండ్రివి, నా దేవుడము, నా రక్షణదుర్గము అని అతను నాకు మొర్రపెట్టును. కావున నేను అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అనేది ఎటువంటిదో ఎరిగి ఆ వాక్యం ఎదుట విధేయత చూపిస్తూ ఏమని మొరపెడుతున్నాడంటే, నీవు నా తండ్రివి, నా దేవుడము, నా రక్షణ దుఃఖము అని అతడు నాకు మొరపెట్టినప్పుడు దేవుడు ఏమంటాడంటే, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. హల్లెలూయా. మంచి దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఇప్పుడు యాకోబుకి ఈ సంగతులు ఎవరు చెప్పారు, ఎవరు నేర్పించారు? యాకోబుకి జ్ఞానం ఎక్కడదంటే ఏర్పాటుకు తగినట్లుగా యాకోబు పలుకుతూ ఉంది. ఏర్పాటుకు తగినట్లుగా యాకోబు పలుకుతూ ఉంది. ఈ రోజు మన జీవితం కూడా దేవుడు ఏర్పాటుకు తగినట్లుగా బ్రతకడానికి ఈ వాక్యపు జ్ఞానాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. వాక్యాన్ని అనుసరించి నడవడానికి నేర్పిస్తూ ఉంది. దేవుడికి మంచి కలుగులుగా మంచి దేవుడిగా, మహిమ కలిగిన తండ్రిగా ఆమె చేస్తున్న కార్యాన్ని మనం గుర్తించాలని చెప్తూ ఉన్నాం. వాక్యాన్ని ఎప్పుడైతే తండ్రిగా మనం తీసుకుని ఆ తండ్రి యొక్క అధికారానికి మనం లోబడే వారిగా, ఆ తండ్రి యొక్క మార్గంలో మనం నడుచుకునే వారిగా, చెట్టుని దానికి విధేయత కలిగి మనం ఉంటామో అప్పుడు ఆ పిల్లలు ఏమంటారంటే దేవుడికి మహిమ కలుగుతాక. ఇప్పుడు యాకోబు యొక్క జీవితంలో చూస్తే యాకోబు కోరం చూసుకోలేదు, కానీ ఎందుకు ఈ మాట్లాడేది అని చూస్తే పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉంటుంది. దేశమ సంగముగా మనం ప్రభు దగ్గర నిలవాలి. యాకోబు మనకు మాదిరిగా ఉండాలి. ప్రేమ కలిగిన దేవుడు యాకోబుని యాకోబుకు దాసుడు అన్నాడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రేమ కలిగిన దేవుడి దగ్గర మనం నేర్చుకుంటూ అనేకులకు నేర్పించే రీతిగా దేవుని యొక్క వాక్యానికి, విలువైన వాక్యానికి విధేయత కలిగి మనం నడవటానికి ఇంత విధిగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అతి బిడ్డలతో మనకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. నేర్పిస్తున్న ఈ సత్యాన్ని మనం తెలుసుకొని దేవునికి విధేయత కలిగి ఉన్నాం. ఏది మేలైంది, ఏది శ్రేష్టమైంది, ఏది నమ్మదగింది, ఏది నమ్మకం లేనిది, ఏది న్యాయమైంది, ఏది అన్యాయమైంది అనే దాన్ని ఎరిగి మనం బ్రతకాలని పరిశుద్ధ లేఖనాలు చెప్తూ ఉంటుంది. ఎందుకు ఆ మాట చెప్తూ వచ్చాడు? సరే, మాట కూడా చదువుతాను, వినండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పు అయినను ఇందునేరలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద జ్ఞానం ఉంచుకొనుడి అనేది ఆ విధంగా జ్ఞానం ఉంచుకోనమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉంటుంది. తర్వాత మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరిస్తున్నారో, నా యందున్నట్టుగా ఏవి తీసిరో, ఏవి తీర్చుతారో అతి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్త దేవుడు మీకు తోడుగా ఉండను. హల్లెలూయా. మంచిది చెప్తూ ఉన్నా. మనం ఏం చేయాలి? ఏది పవిత్రమైందో, ఏది రమ్యమైందో, ఏది ఖ్యాతి కలిగిందో దాని మీద జ్ఞానం ఉంచుకునే వారిగా మనం ఉండాలి. వాటిని ఎన్నుకునే వారిగా మనం ఉండాలి అని చెప్తూ ఉంటున్నాడు. సినిమా పిల్లలు మనం గమనించినప్పుడు ఒకసారి ఇరిమియా గ్రంథానికి 15వ అధ్యాయము
15వ అధ్యాయము 19వ వచనం నుంచి చదువుతున్నాను. కాబట్టి యెహోవా ఎలాగో సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రక్షించును. ఏవి నీచమును ఏవి ఘనమును నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వల్లే ఉండు. వారు నీ తట్టునకు తిరగవలను, కానీ నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించగలను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడైందును. కనుక వారు నీ మీద యుద్ధము చేయదురు, కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. దుష్టుల చేతిలో నుంచి నిన్ను విడిపించగలను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించగలను. దేవుని మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తుంది? మనం విన్న మనము ఏది ఘనమైంది, ఏది నీచమైంది, ఏది న్యాయమైంది, ఏది అన్యాయమైంది అని ఎరిగి ఘనమైన దాన్ని, ఆ దేవుని యొక్క నీతి కలిగిన దాన్ని మనం ఎంచుకొని ఆసక్తే మనం తిరిగి మనం అక్కడ నుంచి జనులు కూడా ఏం చేస్తారంట, ఆసక్తే దిప్పుతారు. మనమే ఆసక్తి తిరగలేదు, జనులు ఆసక్తి తిరగలేదు. దేవుడు చక్కగా మనకు నేర్పిస్తున్నాం, నేర్పించిన మనం ఆసక్తి తిరగదు. ఘనమైన దాన్ని నేర్చుకునే ఇప్పుడు యాకోబు ఏం చేసిందంటే ఘనమైన దాన్ని నేర్చుకున్నాం. పూర్వదేవుంటే విషయం ఉంటే పూర్తిపోయిందని ఘనమైన దాన్ని. అందుకే ఈరోజు మన జీవితంతో చేస్తుంది. ఏది ఘనమైందో ఏది నిజమైంది, ఘనమైన దాని కట్టులో దేవుని యొక్క వాక్యం ఘనమైంది, దేవుని యొక్క వాక్యం జీవము కలిగింది, దేవుని యొక్క వాక్యం బలమైంది. ఆ బలమైన దాన్ని, ఆ జీవము కలిగిన దాన్ని, ఆ ఘనమైన దాన్ని మన హృదయంలో పెట్టుకుంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మనం జీవిస్తాడో దేవుడు మనకు నేర్పిస్తుంది, సహాయం చేస్తూ. కానీ అవి ఏసావు యొక్క జీవితంలో లేని కారణాలు ఏం చేస్తూ వచ్చాడంటే ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నాడు, శ్రేష్టత్వాన్ని తృణీకరించేశాడు, ఘనమైన దాన్ని తృణీకరించాడు. ఆ తర్వాత ఏం కోరుకున్నాడంటే చిక్కుడు దాని వంటి తాను కోరుకున్నాడు. ఈరోజు మన జీవితాన్ని కూడా ప్రభు శ్రేష్టగా మనల్ని భద్రపరుస్తూ మనల్ని కాపాడుతాన్ని చేస్తున్నాడు. ఆయన కృప పొందాలి అన్నాడు, కృపను అనుభవించాలి అన్నాడు, ఆ కృపని ఆనందించాలి అన్నాడు. కృప పొందిన వారిగా దేవుడు మనకు నేర్పిస్తూ ఈ కృపను మనం అనుభవించాలి అంటే మనం అలసి ఉన్నాం. మన ఎదుట చల్లటి నీళ్లు తాగితే నీ ప్రాణానికి మొక్కు అని చెప్పేసి ఆత్మ చెబుతూ ఉంటుంది. ఆ ఆత్మ చెప్పే మాట మన వెనక చల్లటి నీళ్ళే తాగుతుంది. అప్పుడు ఏం జరిగింది? లేనిపోయిన దుఃఖం పెట్టుకుంటాం, సమాధానం లేకుండా చేస్తాం, నెమ్మది లేకుండా చేస్తాం. ఇక చెప్తూ ఉన్నా నేను నీకు తోడై ఉంటాను, నీకు సమాధానం కలిగింది అంటున్నాడు. వాక్యాన్ని మనం వెళ్తే ఆత్మ చెప్పేది మనం వెళ్తుంది, ఆత్మదేవుడు మనకు తోడై ఉంటాడు, సమాధానం కలిగింది. ఆత్మ చెప్పేది మనం వెనక ప్రాణం ఆశించింది మనం చేస్తే మనకు చెప్పని తెలుసు. అందుకే చెప్పాడు, మనకంటే ఇతరుల ముందు మనం ఉన్నవారు ఏం చేస్తూ వచ్చారంటే ఆ విధంగా నిలవబడక అవిధేయులయ్యి విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు. విశ్రాంతిలో ప్రవేశించేటట్టుగా ఈరోజు ఆయన మనకు నేర్చుకున్న దాని ప్రకారం మనం స్థిరపడి ఏ వాక్యం స్థిరపడుతుంది ఆ వాక్యం కట్టే మన కిందికి జనులను కూడా ఆ కట్టే తిప్పుతాడా. దేవునికి మహిమ కలుగునగాక. అనేది ప్రేమమైన ఇప్పుడు మనం గమనించిన వాక్యంలోనే తండ్రి గారు కూడా ఏసావు, యాకోబు యొక్క తండ్రి గారు కూడా ఏసావుని దేన్ని బట్టి ప్రేమించాడంటే వేటకు పోయి వేట మాంసం పెడుతున్నాడు. అంటే ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఉన్న దాన్ని బట్టి ఈ తండ్రి ఏం చేస్తూ వచ్చాడంటే ఏసావుని ప్రేమించాడు. మళ్ళా చెప్తున్నా మనం ఏది ఘనమైందో, ఏది ఖ్యాతి కలిగిందో, ఏది న్యాయమైందో అది ఎరిగి బ్రతకమని చెప్పుకోవాలి. ఎరిగి బ్రతికేదిగా మన జీవితాన్ని ఇస్తూ ప్రేమని మనకి ఇస్తూ తెచ్చుకున్నాడు. నేను మహిమ కలగలగా విశ్వాసంతో ఏంటంటే జ్యేష్ఠత్వము,
ఇప్పుడు దాని కొరత విలువైన దాన్ని తృణీకరించేసాడు. ఆ కూరను కలగూర వంటకాలు మాత్రమే కోరుకుంటూ ఎందుకు ఎప్పుడు నేను చనిపోతాను కదా ఈ జ్యేష్ఠత్వం ఎందుకు. ఇప్పుడు యాకోబు వాస్తవంగా జ్యేష్ఠుగా లేదు, కానీ జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకోండి. దేవునికి మహిమ కలగలదా. ప్రేమమైన వేసే ప్రేమ మన జీవితంలో దాటి వలన ప్రేమగా జ్ఞాపకం చేసుకోండి. పూర్ణుడికి జ్యేష్ఠత్వం సంపాదించుకున్నాడు కదా, అతను జ్యేష్ఠత్వాన్ని ఎట్లా సంపాదించుకున్నాడని మనం అనుకోవచ్చు. అయితే ప్రభు చెప్పుకోండి, నిన్ను వలే నీ పొరుగు వాళ్ళు ప్రేమించు అంటున్నాడు. తన కొరకే వండుకుంది, అన్న ఆకలి గని వచ్చిన అన్నకు కూర ఇస్తూ, ఆకలి గని వచ్చిన అన్న ఏమి తృణీకరించి కూర అడుగుతున్నాను ఎరిగి ఎయిర్పోర్ట్లోకి రావటానికి యాకోబు ఎంతగానో జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవుడికి మంచి కలిగినగా అనేది ప్రేమమైన వేసే ప్రేమ మన జీవితాన్ని మనమే తృణీకరించినట్లుగా ఉండక తండ్రి మాటకు విధేయత చూపిస్తే ఆ తండ్రి తన పిల్లలుగా మనల్ని పెంచే దేవుడిని ఏ పిల్లలుగా పెంచుతూ ఉన్నాడు, జ్యేష్ఠులుగా పెంచుతూ ఉన్నాడు. జ్యేష్ఠులుగా సంఘము అంటున్నాడు, జ్యేష్ఠులుగా తేజవాసులు అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగున దాకా ఆ విధంగా మనల్ని పెంచుతూ ఉంది. పెంచే దేవుడి దగ్గర మనం బాగుగా బ్రతకడానికి ఈ మాటలు చెప్పుకోవాలి. ఈ ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి ఇష్టపడ్డాడు కానీ ఆ ప్రాణం యొక్క ఆశలు చేసుకోవడానికి ఇష్టపడ్డాడు కానీ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవడానికి ఆయన వారి ఇష్టం చూపిస్తూ అలా చెప్పుకున్నాను. ప్రాణం కొరకు ఏం చేస్తూ వచ్చారంటే ప్రయాసపడుతూ వచ్చింది. అదే సమయంలో జ్యేష్ఠత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడినప్పుడు ఈ రోజు మన వ్యక్తిగత జీవితాన్ని కూడా దేవుడి జ్ఞాపకం చెప్తూ ఉంటాడు. వాక్యము మన దగ్గరకు వచ్చి ఏ కార్యం చేస్తూ ఉందంటే మన ప్రాణాన్ని ఆత్మలను విభజిస్తూ ఉందని పరిశుద్ధ లేఖనాల్లో చదువుతూ ఉన్నాం. ఆ తర్వాత మాటలు మనం చూసినప్పుడు రాయబడి మాట చదువుతారు. ఇప్పుడు ఈ పత్రిక 4:12 4:12 ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుతూ ఉన్నదని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ వాక్యం యొక్క ప్రయాణం చూడండి. దేవుని బిడ్డల్ని సంరక్షించడానికి, దేవుని బిడ్డలను పోషించడానికి, దేవుని బిడ్డలకు సమాధానం కలిగించడానికి ఆ వాక్యం ఎంతగా పనిచేస్తూ ఉందంటే ప్రాణాన్ని, ఆత్మను, తర్వాత కీలును మూలుగును విభజిస్తూ ఉంటారు. విభజించి దానిలోకి ప్రవేశిస్తూ ఉంది. దేవుని యొక్క లేఖనాలు మనం చూసినప్పుడు పరిశుద్ధ వాక్యాన్ని మనం గ్రహించుకోవడానికి చెప్తూ ఉంటాం. కీలు మూలుగు ఈ రెండు కూడా ఎక్కడ ఉంటుంది? మనుషులనే ఉంటాయి. ఎక్కడ ఉంటుంది? కీలని దేన్ని అంటారు, మూలుగని దేన్ని అంటారు? మంచి దేవుడిగా మన అవివేకాన్ని పోగొడతాయి కీలు మూలు. ఇప్పుడు మన మనం నడవాలి అంటే మన ఎముకలు అయినా ఒకదాన్నొకటి ధ్యానం చేసుకుంటూ వచ్చే దాని మధ్యలో ఆయన ఏం చేస్తూ వచ్చాయంటే మూలుగులు పెడుతూ వచ్చి ఈ రోజు ఆ మూలుగు లేకపోతే డాక్టర్ ఏమంటాడంటే అది దాన్ని కూడా విభజిస్తూ ఉన్నదంట. ఎందుకు విభజిస్తూ ఉన్నా అలా చెప్తున్నాడు. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన ఎందుకు విభజిస్తూ ఉన్నా? నీ నడక, నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నీ క్రియలు చక్కదిద్దటానికి ఆయన విభజిస్తూ ఉన్నా. మంచి దేవుడిగా, మహిమగలిగిన దేవుడిగా ఆయన క్రియను మనకు తెలియజేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నా. నడక సరిలేదా దాన్ని విభజిస్తూ ఉన్నా. మన ఆలోచన సరిలేదా దాన్ని విభజిస్తూ ఉన్నా. దేవుని యొక్క లేఖనాల్లో ఈ మాటల్ని మనకు జ్ఞాపకం చేసే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే
మన నడకను సరిచేసే దేవుడు, మన జీవితాన్ని దిద్దే దేవుడు, ఎందుకు అనగా వాక్యం ద్వారానే చెప్తూ ఉంటాడు. వాక్యంలో ఉన్న సత్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ మన నడవడి చెడ్డ నడవడిగా ఉండాలి. ఆ చెడ్డ నడవడిని దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే మార్చాలి అంటే ఈ మూలుగులు ఈ తీరులు కూడా విభజిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ రెండు ఎదిరించబడినప్పుడు ఏం జరుగుతుందంటే గాయం కలుగుతూ ఉంటుంది. మనసుకు శారీరానికి గాయం కలుగుతూ ఉంటుంది. గాయం కలిగిన దాన్ని బట్టి మళ్ళా గాయం కట్టబడటానికి మనం ఎక్కడికి రావాలంటే ఆయన యొద్దకే రావాలి. ఆయన యొద్దకు వచ్చినప్పుడు మాత్రమే మళ్ళా బాగుపడే వారంగా మనం ఉంటామని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది. రోజు ఈ వాక్యపు లోతులు మనం తెలియజేయడానికి మూలుగులు ఎందుకు విభజించుకుంటూ ఈ వాక్య దూరి వెళ్తూ ఈ తీరులో మూలుగు బాగా ఉంది, మంచిగా ఉంది. డిఫరెంట్ ఉన్నప్పుడు మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే తనకు ఇష్టం వచ్చినంత పనులు ఎక్కువ, తనకు ఇష్టం వచ్చినట్టుగా తను ప్రవర్తిస్తూ ఉంటాడు. అదే మూలుగు కొంచెం తక్కువైందనుకో ఏం చేస్తూ ఉంటారు, మరొకరు సహాయం కోరుకుంటూ ఉంటారు. ఈరోజు మన దేవుడు మనకు చెప్తూ ఉంటాడు, ప్రేమ కలిగిన దేవుడు చెప్తూ ఉంటాడు. ఎందుకు ఎంతగా మనల్ని పరిశోధిస్తూ ఉంటాడంటే మన జీవితాన్ని జాగ్రత్త చేయడానికి, మన జీవితాన్ని భద్రం చేయడానికి. కనుక అటువంటి దేవుడి దగ్గర మనం క్షేమంతో ఉండాలని అవి జ్ఞాపకం చేస్తున్నాడు. సజీవుడైన దేవుడు ఆయన తలంపుల్ని మనకు తెలియజేస్తూ ఆ తలంపుల ప్రకారం మనం బ్రతకడానికి వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంది. చూడు ఈ వాక్యాన్ని ఏం చేస్తూ ఉంటే హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధిస్తూ ఉంది. హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధిస్తూ ఉందని ప్రతిభల కలిగిస్తుంది. హృదయం యొక్క తలంపులు ఏంటి, ఆలోచనలు ఏంటి అని మనం చూసినప్పుడు ప్రేమమైన నేర్చుకునే ప్రేమ మనల్ని దాటి వెళ్ళిపోకుండా చెప్తూ ఉంది. తలంపు ఎక్కడి నుంచి పుడుతూ ఉంటుంది, ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తుంది, హృదయంలో నుంచి తలంపు ఆలోచన. ఈ తలంపులు ఆలోచనలు మనలో ప్రవేశిస్తూ ఉండాలి. మన పుత్రులు మన నడిపిస్తూ తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ విధమైన మాట దేవుడు నేర్పిస్తూ ఘనమైన వాక్యాలు, సజీవమైన వాక్యాలు మనలో ఘనమైన కార్యాలు మనం ఆయన కట్టు తిరిగినప్పుడు అనేకులు ఆయన మన దేవుని కట్టు దేవుడు ఉన్నాడని పట్టించుకుంటున్న మనము జాగ్రత్త పడుతూ నేను లేని ప్రజలు ఎంతగా ఉన్నా వారందరిలో కూడా ఆయన పట్టించుకోగలిగిన ఆయన గొప్ప కార్యం జరగాలని ఆశిస్తూ దేవుని సమయాన్ని కోరుకుంటూ ప్రార్థించాలి. ఆయనే పూజార్కుడు, ఆయన నామాన్ని మహిమపరిచినట్టుగా దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా వాళ్ళు బలపరుస్తూ వచ్చారు. ఆ వాక్యకు విలువంతో, ఆ వాక్యకు లోకంతో, ఆ వాక్యకు సత్యమంతో ఎరగచ్చు. మన కళ్ళని తెరిచి మనల్ని బలపరుస్తూ ఆ వాక్యాన్ని ఎంతగా మనలో రాసుకోవాలో దేవుడు మనకు జ్ఞాపకం చేసి మనల్ని బలపరుస్తుంది. అనుకున్న దేవుడు నామాన్ని బలపరుస్తూ ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 కృప కలిగిన దేవానికి స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రం పరిశుద్ధుడానికి స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి
స్తుతి ఘనత మహిమకు యోగ్యుడైన దేవానికి స్తోత్రం 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 యేసయ్యా బలవంతుడానికి స్తోత్రం 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 యేసయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవ బోధించిన దేవానికి స్తోత్రం 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 ప్రభువా 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 సహాయమే కోరుతున్నాం ప్రభువా సహాయమే కోరుతున్నాం యేసయ్యా తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహాయముతో 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 ప్రభువా నీ కృపతో నీ కృపతో నీ కృపతో ప్రభువా నీ చిత్తమును నీ చిత్తమును నీ చిత్తమును ప్రభువా నెరవేర్చువారముగా ప్రభువా ప్రభువా సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభువా స్తోత్రం 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 పరిశుద్ధడానికి స్తోత్రం 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 ప్రభువానికి స్తోత్రం 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 వాక్యము బలమైన వాక్యముగా ప్రభువా దాని శక్తిని ప్రభువా చెబుతున్న దేవానికి స్తోత్రం 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 విభజించినప్పుడు ప్రభువా అది మా మనసులను మా హృదయాలను పరీక్షిస్తుందని చెప్పిన దేవానికి స్తోత్రం 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 పరీక్షించినప్పుడు ప్రభువా శ్రేష్టమైన దానిని ఎన్నుకోగలటకు తండ్రి దేవా నువ్వు సహాయం చేయి ప్రభువా నువ్వు సహాయం చేయి నువ్వు సహాయం చేయి నువ్వు సహాయం చేయి నువ్వు సహాయం చేయి ప్రభువా నువ్వు స్థిరపరచు నువ్వు స్థిరపరచు నువ్వు స్థిరపరచు ప్రభువా సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి పరిశుద్ధుడా నీకు స్తోత్రం 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 శ్రేష్టమైన వాటిని ఫలించుతూ శ్రేష్టమైన వాటిని ధ్యానిస్తూ శ్రేష్టమైన వాటి మీద మనసు పెట్టుటకు తండ్రి సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి సహాయం చేయి సహాయం జ్ఞానము కలిగి తండ్రినైనా అవివేకమును తీసి తండ్రినైనా జ్ఞానముతో జీవించుటకు తండ్రి సహాయం చేయి కృప కలిగిన దేవ దయ కలిగిన దేవ నీవు తండ్రి దేవ నువ్వు చెప్పిన విధముగానే ప్రభువు నడుచుకున్నటకు సహాయం చేయి శ్రేష్టమైన వాటిని తండ్రి నాయన దేవ వదిలిపెట్టకుండా ప్రభువా తండ్రి దేవ శ్రేష్టమైన వాటిని తండ్రి దేవ ఇస్తున్నప్పుడు తండ్రి దేవ అది విడిచిపెట్టకుండా తండ్రి దేవ దాన్ని శ్రేష్టంగా ఎంచుకొని తండ్రి దేవ దాని వెంటే ప్రభువా తోడుకొని వస్తున్నావు ప్రభువా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు పరిశుద్ధడానికి స్తోత్రము ఏది మేలో అది ఎంచుకున్నప్పుడు ప్రభువా నువ్వు జ్యేష్ఠుడవు అంటున్నావు ప్రభువా నీకు స్తోత్రము ప్రభువా నీ చిత్తములో ప్రభువా నువ్వు జరిగించబోతున్నదే ప్రభువా అదే జరగాలి ప్రభువా ధన్యులము నీ మార్గములో నీ బోధ ప్రకారము నడుచుట మేలు ప్రభువా నీ చిత్తమే జరిగించు ప్రభువా తండ్రి దేవా పర్వతము మీద ప్రభువా పరిశుద్ధ పర్వతము మీద ప్రభువా యేసయ్య జ్యేష్ఠుడిగా ప్రభువా నీ ఉండగా ప్రభువా నిన్ను అనుసరించాలి ప్రభువా నిన్ను అనుసరించాలి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను యేసయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ
ఆశను తీర్చు దేవుడవు ప్రభువా, ఆశను తీర్చు దేవుడవు ప్రభువా. నీ తట్టే చూసి ప్రభువా, నీ తట్టే చూసి బ్రతుకుట నేర్పిస్తున్న ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు ప్రభువా. స్తోత్రములు 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 యేసయ్యా. ఆమేన్. దేవుడు తన మహిమాత్మ